బెంగళూరులో హైడ్రా బృందం పర్యటిస్తుంది. 2 రోజుల పాటు బెంగళూరులో హైడ్రా పర్యటన కొనసాగనుంది. కర్ణాటక ప్రభుత్వంతో పాటు సిఎస్ఆర్ కింద కొన్ని కంపెనీలు అభివృద్ధి చేసిన చెరువులను హైడ్రా బృందం స్టడీ చేయనుంది. తక్కువ ఖర్చుతో బెంగళూరులో కర్ణాటక బృందం 35 చెరువులను అభివృద్ధి చేసింది. చెరువుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై క్షేత్రస్థాయిలో హైడ్రా బృందం పరిశీలించనుంది. ఈ పర్యటనలో రంగనాథ్తో పాటు పర్యావరణ పరిరక్షణ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉన్నారు. పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత సిటీలో మొదటి దశలో 4 చెరువుల ప్రక్షాళనపై ఫోకస్ పెట్టనుంది హైడ్రా. బాచుపల్లి ఎర్రగొండ చెరువు, మాదాపూర్ సొన్నం చెరువు, కుక్కడపల్లి నల్ల చెరువు, రాజేందర్ నగర్ అప్పా చెరువులకు పునరుజ్జీవం తీసుకురానుంది హైడ్రా. బెంగళూరులో హైడ్రా బృందం పర్యటించనుంది. 2 రోజుల పాటు బెంగళూరులో హైడ్రా పర్యటన కొనసాగనుంది. కర్ణాటక ప్రభుత్వంతో పాటు సిఎస్ఆర్ కింద కొన్ని కంపెనీలు అభివృద్ధి చేసిన చెరువులను హైడ్రా బృందం స్టడీ చేయనుంది. తక్కువ ఖర్చుతో బెంగళూరులో కర్ణాటక ప్రభుత్వం 35 చెరువులను అభివృద్ధి చేసింది. చెరువుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై క్షేత్రస్థాయిలో హైడ్రా బృందం పరిశీలించనుంది. ఈ పర్యటనలో రంగనాథ్తో పాటు పర్యావరణ పరిరక్షణ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉన్నారు. పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత సిటీలో మొదటి దశలో 4 చెరువుల ప్రక్షాళనపై ఫోకస్ పెట్టనుంది హైడ్రా. బాచుపల్లి ఎర్రగొండ చెరువు, మాదాపూర్ సొన్నం చెరువు, కుక్కట్పల్లి నల్ల చెరువు, రాజేందర్ నగర్ అప్పా చెరువులకు పునరుజ్జీవనం తీసుకురానుంది హైడ్రా. normal areas में that is urban setting and also the changing climatic pattern also and heat islands, sir, urban heat islands. What is the climatic